ఎట్టుంటే తెలుసు. ఇప్పుడు టిక్కెట్లు ఇదివరకటి రోజుల్లో బ్యాంక్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆ కరూర్ వైశ్య బ్యాంక్ అని వాళ్ళు కౌంటర్లు ఆడి పెట్టేవాళ్ళు, విజయ బ్యాంక్. ఇప్పుడు అవి పోయి ఎట్ట పడితే అట్ట నడుస్తుంది. దాంట్లో మళ్ళీ ఉద్యోగాల కోసం రికమెండేషన్లు ఈ రచ్చ అంతా నడుస్తుంది. ఇప్పుడు ఏఐ కారణంగా మళ్ళీ ఇంకో కొత్త విభాగం వచ్చి చేరుద్ది. అట్లా వద్దని ఆయన ఉద్దేశం అనుకుంటున్నాను నేను. ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే తిరుమల లేదా టీటీడీ స్టాఫ్ ఇట్ సెల్ఫ్ ఏఐ అండి. వాళ్ళు ఒరిజినల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీం వాళ్ళు, పబ్లిక్ ఏది అక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏ పండగ రోజున జనం ఎక్కువ వస్తారు, ఏ రోజున జనం ఎక్కువ వస్తారు, ఏ రోజున జనం తగ్గుతారు. వాళ్ళు అసలు ఎన్సైక్లోపీడియా అండి. ఓన్లీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ రెస్పాన్సిబుల్ గా పని చేయించుకుంటే చాలు. ఏఐ కొత్తగా దర్శనమేమి తొందరగా ఇవ్వదు, లేదా తొందరగా తొయ్యదు. జస్ట్ మనకు ఒక అదనపు ఎక్విప్మెంట్. ఈ చంద్రబాబు గారు ఆ పదం వాడుతున్నారు కాబట్టి మనం కూడా వాడాలి, అంతకు మించి ఏం లేదు. దానివల్ల వచ్చేది ఏం కాదు. ఇంకోటి వీళ్ళకి వచ్చేది లోపలే ఉంచి ధరిస్తే పర్లేదండి. లోపల కంపార్ట్మెంట్ లో ఫస్ట్ వెళ్ళినోడు బయటికి 2 గంటల్లో వచ్చాడంటే వీళ్ళు శబాష్ అండి. అలా కాకుండా కంపార్ట్మెంట్లతో సంబంధం లేకుండా బయటకి 2 గంటల్లో 3 గంటల్లో అని గనక కొత్తది పెట్టారా మొదట్లో బాగుంటది, తర్వాత పెద్ద రచ్చ నడుస్తుంది. అది వీళ్ళు భగవంతుడిచ్చిన అవకాశాన్ని మనం సాధ్యమైనంత వరకు, చేతనైనంత వరకు ఇప్పుడు ఆ భక్తులకి ఇంకేం చేద్దాం అని ఆలోచించాలి, కానీ చెడగొట్టుకోకుండా ఉంటే చాలు. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి టీటీడీ మంచి